మీరైతే ఇప్పుడైతే ప్రివ్యూ వీడియో అయితే చేశారు కదా, కాపీరైట్ క్లెయిమ్ వల్ల అయితే నేను సాంగ్ని అయితే మ్యూట్లో పెట్టాల్సి వస్తుంది. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్ గ్రూప్లో కానీ అయితే నేను వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి అయితే మీరు మొత్తం వీడియోని అయితే చూడండి. అలాగే ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే అయితే జాయిన్ కావండి. ఇలా అయితే మీరు ఇట్లా ఎడిట్ చేసుకోవచ్చు మీ ఫొటోస్ పెట్టుకొని. ఎలా ఎడిట్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఏ విధంగా ఉందో అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. మీరైతే చూస్తారు కానీ బీట్ మార్క్స్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతారు. అందుకని నేను పాస్వర్డ్ అయితే పెట్టిన. ఈ వీడియోలో ఎక్కడైనా ఒక చోట అయితే పాస్వర్డ్ అయితే డిస్ప్లే చేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని అయితే మొత్తాన్ని అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. నేనైతే నా దగ్గర ఉన్న అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సాంగ్ బీట్ మార్క్ బై జానీ ఎడిట్స్ అని ఉంటుంది. ఇక్కడ కింద షేక్ ఎఫెక్ట్స్ బై జానీ ఎడిట్స్ అని ఉంటాయి. రెండు లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లింక్స్కి అయితే చిన్న పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది ఈ వీడియో మధ్యలో అయితే ఎక్కడైనా ఒక చోట అయితే రివ్యూ చూపిస్తా ఫ్రెండ్స్. ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అయితే సాంగ్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేద్దాం. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లయితే ఇక్కడ రెడ్ బీట్ మార్క్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటో అయితే తీసుకోవాలి ఫ్రెండ్. నేనైతే నా దగ్గర ఉన్న ఫోటో తీసుకుంటున్నా. ఫోటో పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఇక్కడ రెడ్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి కట్ చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా కట్ చేసిన. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో తీసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసిన ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఇట్లా కట్ చేసుకున్నా. అలాగే ఇంకో ఫోటో అయితే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే తీసుకున్నా. ఆ ఫోటో పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే ఇచ్చేయండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఇట్లా కట్ చేసేయండి. మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఫోటోని అయితే తీసుకోవాలి. ఫోటో పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఇచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఇట్లా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లయితే ఫోటో అయితే ఇట్లా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే యాడ్ చేసుకున్నా. మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్ బీట్లోకి అయితే వెళ్ళి ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ముందుగా అయితే ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి సాంగ్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉన్నది కదా ఫ్రెండ్స్, ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ 3 ఫొటోస్ అయితే వదిలేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేయండి. మళ్ళీ ఇక్కడ 3 ఫొటోస్ అయితే వదిలేసి మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేయండి. ఇట్లా అయితే 3 ఫొటోస్ని అయితే వదిలేసి అయితే ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. మీరు ఇట్లా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఇట్లా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇట్లా యాడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు ఇట్లా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఇట్లయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి
ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో కనిపిస్తుంది, సెకండ్ ఫోటో. ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసిన తర్వాత మళ్ళీ సాంగ్ బీట్ మార్క్ ఓపెన్ చేసేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ చిన్న 2 ఫొటోస్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసేయండి. అలాగే ఇంకో ఫోటో, ఈ ఫోటో చిన్న ఫొటోస్కి అయితే ఇట్లా అయితే ఈ సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా యాడ్ చేస్తున్నా, మీరు ఇట్లా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏం లేదు, ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేయండి. ఇట్లయితే వేసేయండి. నేను ఇట్లా అయితే యాడ్ చేసుకుంటున్నా, మీరు ఇట్లా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మొత్తం అయితే యాడ్ చేసుకున్నా. ఇట్లయితే ఈ చిన్న ఫొటోస్కి అయితే ఈ సెకండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ అయితే అప్లై చేసేసిన. మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్ లింక్ ఓపెన్ చేసి మళ్ళీ థర్డ్ లాంగ్ ఫోటో ఉంది ఫ్రెండ్స్. ఈ షేక్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి. కాపీ చేసుకోవాలి. ఈ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సాంగ్ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏమి ఉండదు. ఇక్కడ లాంగ్ ఫోటో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ లాంగ్ ఫోటోకి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసేయండి. మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసేయండి. ఇట్లయితే లాంగ్ ఫొటోస్కి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇట్లా యాడ్ చేసుకుంటున్నా, మీరు ఇట్లా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లయితే యాడ్ చేసుకోండి. ఇట్లయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తానికైతే వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ లాస్ట్కో పార్టికల్ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఆ లింక్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. మొత్తానికైతే వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ పైన కార్నర్లో ఒక డబ్బా షేప్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసేయండి. వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే.